అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతాను. 28వ వచనం మీరందరూ కలిపి చదవండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 27, 28. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఇరవై 28వ వచనం మళ్ళీ అందరం కలిసి ఒకసారి బిగ్గరగా చదువుకుందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు దేవుని యొక్క సంకల్పం మనం గ్రహించు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, నేడు మనం అంత్య దినాలలో ఉన్నాం, లేదా కడవరి దినాలలో ఉన్నాం. కడవరి దినాలంటే యేసు యొక్క రాకడ, రెండవ రాకడ ఆసన్నమవుతున్న దినాలలో ఉన్నాం. అందుకే మనల్ని మనం ఎప్పటికప్పుడు సిద్ధపరుచుకోవాలి అని పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఆయత్తపరచబడుతూ వస్తూ ఉన్నాం. ఈ మాటలు అపోస్తలులైన పౌలు గారు అపోస్తలుల కార్యములలో పలికినప్పుడు, అంటే లూకా అనే దైవజనుడి ద్వారా రాయబడ్డాయి. దేవుని సంకల్పమంతయు ఏది నేను దాచుకోకుండా నేను మీకు తెలిపాను అన్నాడు. అంతేకాదు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఇంకేమన్నాడంటే తన సంఘము అన్నాడు. ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, ఏమన్నాడు? సంఘం దేవునిది అన్న గ్రహింపు మొదట మనకు ఉండాలి. సంఘం నాది, సంఘం మనది, వాళ్ళ సంఘం, వీళ్ళ సంఘం, ఇవన్నీ మనం చెప్పుకోవడానికే తప్ప దేవుడు తన సంఘము అన్నాడు, తాను సంపాదించిన సంఘము అన్నాడు. మానవుడు ఎవ్వడు దేవుని సంఘాన్ని సంపాదించలేడు, దేవుడే తన సంఘాన్ని సంపాదించాడు. అది ఆయనదే. ఇంకేమన్నాడంటే నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. ఎవరు కడతారు సంఘాన్ని? దేవుడే కడతాడు సంఘాన్ని. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. కట్టబడిన సంఘాలు మానవుల ద్వారా అయినప్పటికీ కట్టింది దేవుడే. మనమందరం గృహ నిర్వాహకులు, పనికొచ్చిన వాళ్ళం. పనికొచ్చిన ఒక మేస్త్రి కూలి ఇల్లు కట్టి ఈ ఇల్లు నాదే అంటే అవుతుందా? కట్టడం వరకే. అంటే ఎంతవరకు మనం పని చేయాలో అంతవరకే పని చేస్తాం. అందుకే దేవుడే తన సంఘాన్ని సంపాదించాడని, ఆయన దాన్ని కట్టాడని మనం గ్రహించి ఈ అంత్య దినాలలో మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. యావత్తు మందని గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈ రెండు జాగ్రత్తలు మనకు కలిగి ఉండాలి. సంఘంలో దేవుడు నాటాడంటే మనకున్న బాధ్యత పనులను నమ్మకంగా చేయాలి. చెప్పుడు మాటలు చెవిని పెట్టొద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది విని దాని ప్రకారం మనం చేయాలి. కానీ ఆ అక్క చెప్పింది, ఆ అన్న చెప్పాడు, ఈ మామ చెప్పాడు, ఈ అత్త చెప్పిందని చేస్తే
మనకి ఎలాంటి ప్రయోజనము కలగదు. మనుషుల మాటలు మట్టి అదేమంటారు, నీటి మూటలు, ఇసుక మీద రాసిన రాతలు, అవి స్థిరమైనవి కావు. దేవుని మాటలు స్థిరమైనవి, వాటి మీద అందుకే అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు అని. నేడు 2 కంపారిజన్స్ మనం చేయాలి. ఆదిమ సంఘం ఎలా ఉందో మనం అలా ఉండాలి, ఆధునిక సంఘం ఎలా ఉందో అలా మనం ఉంటే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టే ఉంటుంది. వాన, వరద, తుఫాన్ వస్తుంది, ఈ ఇల్లు కూలిపోయినట్టుగానే, ఆ దాటికి తట్టుకోకుండా ఉండగలిగినట్టుగానే మనం కూడా అవుతాం. కాబట్టి దేవుని కృపను బట్టి ఆదిమ సంఘం ఎలా ఉందో ఈ అంత్య దినాలలో మనం అలా ఉంటే మన మట్టుకు మనం జాగ్రత్త కలిగి ఉంటాం, యావత్తు మందను గురించిన జాగ్రత్త కూడా కలిగి ఉంటాం. అప్పుడు యేసు యొక్క రాకడలో చక్కగా సిద్ధపడతాం. మరణాత అనగా ప్రభువారము అని చెప్పే సిద్ధపాటు మనకు కలుగుతుంది. కడవరి బూరం మ్రోగగానే కనురెప్ప పాటున మారిపోయి మధ్యాకాశానికి చేరుతాం. ఆ జాగ్రత్త, ఆ సిద్ధపాటు మనకు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మధ్యాహ్నం ఒక 3 సంగతులు ఆదిమ సంఘం ఎలా ఉందో మనం గుర్తించి అలా ఉండడానికి మంచి తీర్మానంలోకి వద్దాం. చూడండి, మొట్టమొదట ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఒక లక్షణం, ఆదికాండం అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపిరి. బెరయకు పంపించారు. వారు బెరయాకు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండి, ఆదిమ సంఘానికి ఉన్న అత్యంత విలువైన లక్షణం ఏంటంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతిదినం లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. దేవుని వాక్యం ప్రబలమైంది, దేవుడు కార్యాన్ని చేశాడు, అనేకులు విశ్వాసంలోకి వచ్చాడు. ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు ఒకరికంటే ఒకరు గనులుగా ఉన్నారు. తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నవారే ఎక్కువ పరిశోధించేవారు అనుకున్నారు, కానీ బెరయా సంఘంలో ఉన్నవారు కూడా వారికంటే ఎక్కువ గనులయ్యుండి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి ప్రతిదినం లేఖనములను పరిశోధించుచుండిరి అన్నారు. మనం ఆ పద్ధతిలో ఉన్నామా? ఆదివారం చెప్పిన వాక్యం ఏంటి అని ఇంటికెళ్ళి మళ్ళీ దాన్ని చదువుతున్నామా, రాసుకుంటున్నామా? అలాగున్నాయా లేవా సంగతులు అని ఆలోచన చేస్తున్నామా? అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. ఇక్కడున్న విషయాలు ఇక్కడే మర్చిపోతే మనం ఎన్నడూ బెరయా విశ్వాసుల్లాగా తెస్సలోనికలో ఉన్న వారిలాగా ఉండలేము. కాబట్టి వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించాలి, లేఖనాలను దినము పరిశోధించాలి. ఆ వాక్యం ఎలా ఉన్నదో లేదో తెలుసుకోవడానికి వాక్యాన్ని చదవాలి. అప్పుడు మనం ఆదిమ సంఘం వలె బలపడతాం, అనేకులు విశ్వసించడానికి కారణమవుతాం, సంఘాభివృద్ధి జరుగుతుంది, సంఘంలో నూతన ఆత్మలను దేవుడు ప్రవేశపెడతాడు. పౌలు శీలలు చెప్పిన సంగతులను పరిశోధించాలి. ఈనాడు మనం పరిశోధిస్తున్నామా? విన్న మాటలు ఇక్కడే మర్చిపోతున్నామా? గత వారం ఏ వాక్యం చెప్పామంటే మనకు గుర్తు లేకపోతే మనం ఇంకా పరిశీలన చేయట్లేదని అర్థం.
ప్రియులారా, పట్టుదలతో ఆసక్తితో ఆ మాటలను మనం పట్టుకొని చదివి ఆసక్తితో వినడమే కాదు, వాటిని పరిశీలన చేయాలి. ఈ లక్షణం లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేదు. ఆదిమ సంఘం బలపడినట్టుగా బలపడలేదు. ఇది మొదటి విషయం. రెండవది, ఆదిమ సంఘం ఏం చేసింది? మొదటిది లేఖనాలను పరిశోధించింది. రెండవది 12వ అధ్యాయం అపోస్తుల కార్యంలోనే చూడండి, 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు, పేతురు చెరసాలలో ఉంచబడెను. అంత నీరసంగా చదివితే ఎట్లక్క? గట్టిగా చదవాలక్క. నాతో చెప్పండి. సంఘమైతే, గట్టిగా అందరూ చెప్పండి నాతో. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. ఈనాడు ఇలాంటి అనుభవం మన సంఘానికి ఉందా? ఎన్ని గంటలు మనం ప్రార్థన చేయగలుగుతాం? ఎంత ఆసక్తితో ప్రార్థన చేస్తాం? అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అన్న. నువ్వు ప్రార్థించకపోతే ప్రభు ఏ కార్యము చేయడు. చెరసాలలో ఉన్న పేతురు విడిపింపబడ్డానికి ప్రార్థనే కారణమైంది. దేవదూత ఆ గదిలోకి వచ్చాడు. గదంతా వెలుగు ప్రకాశించింది. వాటంతటవే సంఖ్యలు ఊడిపోయాయి. తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. ఈనాడు ప్రార్థన ఇనుప సంఖ్యలను సైతం విడదీస్తుంది. ద్వారాలు తెరుచుకుంటాయి. నేనే చెరసాలలో లేనయ్య గారు, నా చేతులకే సంఖ్యలు లేవనుకుంటున్నామేమో. అవి మన కంటికి కనబడవు, కానీ సాతాను చక్కగా సంఖ్యలేసి సాతాను ఎంతో చెరలో ఉంచాడు మనల్ని. ప్రార్థన ఎంత అవసరం! అనేక విషయాల్లో చెరపట్టబడిన దైవజనులను, విశ్వాసులను విడుదల చేయాలంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. మార్కాను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట అనేకులు కూడి ప్రార్థన చేయొచ్చు. అన్నీ చేస్తాం, కానీ ప్రార్థన చేయమంటే నాకు రాధయ్య గారు మీరు చేయండి అంటారు. ఇదంతా ప్రమాదం. ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. అత్యాసక్తితో ప్రార్థించి బంధకములలో ఉన్న వారిని మనం విడుదల చేసేవారంగా ఉంటాం. ఎంత ఎక్కువ ప్రార్థన ఉంటే అంత ఎక్కువ కార్యాలను మనం చూడగలుగుతాం. మరి ప్రార్థిస్తున్న వ్యక్తులుగా, సంఘాలుగా ఉన్నామా? ఈనాడున్న ఆధునిక సంఘాలు ప్రార్థనాలేమితో అల్లాడుతూ ఉన్నాయి. ఏంటంటే అంత వెలుగుమయం, ఏదో సెలబ్రిటీ మయమైపోయింది. పాస్టర్ గారంటే మంచి కోటు సూటు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి. చర్చ్ అంటే దగదగ మెరిచిపోవాలి, లైట్లు ఉండాలి, పొగలేయాలి. ఆ వీడియోలో ఎంత అందంగా కనబడితే అంత మంచి సంఘం అనుకుంటున్నాం మనం. ఎంత మోసపోతున్నామో అర్థమవుతా ఉందా? ప్రార్థన లేదు. మోటివేట్ కొరకు చేసే సందేశాలు వేరుంటాయి, ఆత్మీయంగా ఉజ్జీవింపజేయబడే సందేశాలు వేరుంటాయి. నొప్పించక తప్పించుకుంటే ఆత్మరక్షణ కార్యం జరగదు. పేతురు ప్రసంగించుకున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు వారు నొచ్చుకొని, వారు బాధపడి, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అని. నొచ్చుకోకపోతే, బాధపడకపోతే మనం దేవుని ఏర్పాట్లోకి రాలేం. వాక్యము మనల్ని గుర్చి ఒప్పించి ఆయన సంకల్పం మనకు నెరవేర్చడానికి సిద్ధపరుస్తుంది. అందుకే హెచ్చరిక మాటలు, గద్దింపు మాటలు, నొప్పించు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అవసరాన్ని బట్టి మనకిచ్చినప్పుడు మనం స్వీకరించి దేవుని సంకల్పానికి అప్పగించుకోవాలి. ఆదిమ సంఘం ఎంతో చక్కగా ప్రార్థించే సంఘం. ఎవరిని తట్టినా సరే ప్రార్థన పరవళ్ళు తొక్కేది. వారు ఉత్సాహంతో ప్రార్థిస్తూ దేవుని గణపరిచేవారు. అందుకే పేతురు ఎడల దేవుడు అంత గొప్ప కార్యము చేశాడు. కాబట్టి నాడు మనం
ప్రార్థించే సంఘంగా ఉన్నామా? ప్రభువుని గణపరుస్తున్నామా? మొట్టమొదట వాక్యాన్ని పరిశోధించే సంఘముగా ఉండాలి. రెండవదిగా ప్రార్థించే సంఘముగా ఉండాలి. మూడవది ఎలా ఉండాలి? అదే అపోస్తల కార్యాలు చూడండి, 11వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 19 చదవండి. స్టెఫెన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి ఫెనికే, కుప్ర, అంతియొక ప్రదేశముల వరకు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ఆ ప్రభు హస్తము వారికి తోడైండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు. మరి ఒక వచనం కూడా సంఘం ఎలా ఉండాలో చెప్తా ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. 4వ వచనంలో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము. నాతో చెప్పండి, ఆదిమ సంఘం. వద్దని టిఫిన్ చేసి వచ్చావా శ్రావణి? వాయిస్ రావట్లా. ఆదిమ సంఘం వాక్యమును ప్రకటించుచు సంచరించెను. ఆదిమ సంఘానికి 3 లక్షణాలు ఉన్నాయి. మొదటి లక్షణం ఏంటి? లేఖనములను పరిశోధించారు. రెండవది ప్రార్థించారు. మూడవది ప్రకటన చేశారు. ఆదిమ సంఘం వాక్యాన్ని ప్రకటించింది కాబట్టి అనేకులు ప్రభువు తట్టు తిరిగారు. ఈనాడు మనం ప్రకటిస్తున్నామా? మొదట పరిశోధించాలి, రెండవదిగా ప్రార్థించాలి, మూడవదిగా ప్రకటన చేయాలి. ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడు ఆత్మలను మనము సంపాదించగలుగుతాం. మనం పరిశోధించకుండా ప్రార్థించకుండా ఆత్మలను సంపాదించలేము. సంఘం ఎదగదు. ఏనాటికున్నా మన 4 కుటుంబాలే, మనలోనే మనకు విభేదాలు, మనలోనే మనకు ఇబ్బంది. సంఘం ఎదగడానికి మన ఈ 3 అనుభవాలు పొందాలి. దేవుడు ఈ 3 అనుభవాలు కలిగిన సంఘాన్ని గురించి, ఆ ఆదిమ సంఘాన్ని గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూడండి. అదే అపోస్తుల కార్యాలలో ఒక మాట రాయబడి ఉంది, సంఘం క్షేమాభివృద్ధి నొందుచు అన్న మాట మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం చదవండి. అపోస్తలులు 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి. దానికి కింద ఏమని రాయబడింది? 1 అని అంకె వేసి కట్టబడుచు. ఏంటి? పక్కన గృహ నిర్మాణాలు, పైన స్లాబ్ నిర్మాణాలు కాదు, ఆత్మలు కట్టబడుతూ అన్నాడు. ఈ కట్టడాలు ఏవి పరలోకానికి రావు, కానీ ఆత్మలు పరలోకానికి వస్తాయి. ఈ కట్టడాలు కూడా అవసరమే మన సౌకర్యం కోసం, కానీ అన్నింటికంటే ప్రధానంగా సంఘం ఆత్మలతో నింపబడాలి. ఆ ఆత్మలతో నింపబడడమే క్షేమాభివృద్ధి నొందుచు
సమాధానము కలిగి ఉంది. మరియు ప్రభునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను అని, అభివృద్ధి చెందుచూ ఉండేను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రార్థించే సంఘం లేదా పరిశీలించే సంఘం, ప్రార్థించే సంఘం, ప్రకటించే సంఘం క్షేమాభివృద్ధి నందుచు విస్తరిస్తూ ఉంటుంది, బలపడతా ఉంటుంది. మరి అలాంటి అనుభవంలో ఉన్నామా? ఎక్కడైనా మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోతే అప్పుడప్పుడు దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. గుంటిపల్లిలో 3 రోజులు ఎందుకు కుడికలు పెట్టుకున్నారు? వాళ్ళు డబ్బు ఎక్కువై పెట్టుకున్నారా? ఎందుకు మన సంఘాన్ని ఆహ్వానించారు? నందిగామ సంఘాన్ని, కేతనకొండ సంఘాన్ని, ఊర్లో అనేక సంఘాలను, ఈ మండలంలో ఉన్న సంఘాలను, సేవకులను ఆహ్వానించారు. ఎందుకంటే వారు వాక్యం విని బలపడతారు, ప్రోత్సహింపబడతారు. దైవజనులు హెన్రీ గారు, జోనాథన్ పాల్ గారు, స్వామి గారు ఎందుకు వచ్చారు? చక్కని సందేశాలు ఇచ్చారు. ఆ 3 రోజులు అద్భుతంగా జరిగింది. పగలు రాత్రి దేవుని వర్తమానాల ద్వారా ప్రజలు పురికొల్పబడ్డారు. మనం ఎంత దగ్గర ఉన్నాం. స్వామి గారు అయితే ఎక్కడో శ్రీకాకుళంలో, ఎక్కడో గుంటూరులో పరిచర్య చేసుకొని పాపం అలసిపోయి మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాడు. మరి మనం ఎంత స్పందించాం? మనలో ఒక్కరమైనా వచ్చామా? మన సంఘస్థుల్లో ఒక్కరు కూడా కనవాలి. ఎవరితో ఏం పని? మనకు అర్జెంట్ పని ఉందనుకోండి, వాళ్ళు ఊరు వెళ్ళారు, పొలానికి వెళ్ళారు, పనికి వెళ్ళారని సాకులు చెప్తామా? మన అవసరం మనం పరిగెడతాం. ఒక్కరం చూడం, రాత్రి చూడం, పగలు చూడం. రాత్రులే రాకపోయినా కనీసం పగలన్నా మీరు కుడికలో కనపడలేదు. ఎంత విచారం అంటే అంత విచారం. అంటే మీకు ఎంత ఆసక్తి ఉందో మీకే అర్థమవుతుంది. మనకేం పెద్ద ఖర్చు కూడా కాదు. ఓ 50 రూపాయలు ఎత్తే అటు, ఓ 50 రూపాయలు ఎత్తే ఇటు వచ్చేస్తాం. ఎంతగా వ్యర్థంగా ఖర్చు పెడతాం డబ్బును. దేవుని కొరకు సమర్పించుకొని ఎందుకు సాగలేకపోతున్నాం? ఎవరో రావాలి, ఎవరో ఇవ్వాలి, ఎవరో తోడుకొని పోవాలని ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు మన ఆధ్యాత్మికంగా బలపడతాము? నా మటుకు నేను చెప్తున్నాను, నేను రక్షించబడిన కొత్తలో లక్ష్మీపురం, సుందిల్లా ఎక్కడ కూడికుంటే అక్కడికి నడిచి వెళ్ళేవాడిని. ఒక్కొక్క ఊరు గంట దూరం ఉండేది, ఒక్కొక్క ఊరు 30 నిమిషాలు వెళ్ళి వాక్యం విని సాయంకాలం ఎవరైనా సహోదరులు ఉంటే వాళ్ళతో వచ్చేవాడిని, సైకిల్ మిన్నో బండి మిన్నో. కాకపోతే ముందు నేను నడిచే వెళ్ళాను. ఒక పాట నన్ను ఎప్పుడు ప్రోత్సహించేది, సంఘం కొరకు నన్ను నేను బలపరుచుకొని సంఘాన్ని బలపరచడానికి దేవుడు కృపనిచ్చాడు. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై. ఎంత ప్రోత్సాహంతో ఆ పాట నాలో నన్ను కోరుకొల్పోదావు. దాన్ని బట్టి నేను పరిగెట్టేవాడిని. ఆ చరణం పాడుకుందాం. మీకు వచ్చారాదో? ఇండ్లను గాటుచు పెండ్లికి నారను నాటుచు ఇండ్లను పరిశుద్ధాత్ముడు దేవుని సన్నిధి కొరకు పరిగెత్తు 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 అని బోధిస్తాడు. అపవాది పడుకో 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 అని బోధిస్తాడు. నువ్వు పరిగెడుతున్నావా? లేక మన ఆధ్యాత్మిక జీవితంలో నిద్రావస్థలో మత్తుతో ఉన్నామా? ఆయన రాకడ సమీపమవుతా ఉంది. దేవుని యొక్క ఏర్పాట్లు మనం నెరవేర్చుకోకపోతే, సిద్ధపడకపోతే విడువబడే ప్రమాదం ఉంది. ఆదిమ సంఘం, వాక్య పరిశోధన కలిగిన సంఘం, ఘనమైన సంఘం,
ఆదిమ సంఘం, ప్రార్థించే సంఘం, శక్తిగల సంఘం, ఆదిమ సంఘం, ప్రకటించే సంఘం, ఆత్మలను సంపాదించే సంఘం, క్రయముతో ఉన్న సంఘం. ఎవరైతే ఆ సంఘంలో ఉంటారో వారి కొరకు పరలోక రాజ్యాలు, పరలోక ద్వారాలు సమృద్ధిగా తెరవబడతాయి. దేవుని యొక్క రాజ్యంలోకి సమృద్ధి అయిన ప్రవేశం మనకు లభిస్తూ ఉంటుంది. కాబట్టి నీ ఆధ్యాత్మిక జీవితం ఎక్కడుంది? ఈ ఆధునిక సంఘాల వెలుగులో మనం మునిగిపోతే దేవుని రాకడ కొరకు సిద్ధపడలేము. కాబట్టి ప్రియులారా, తన సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావా? మందను జాగ్రత్త పరుస్తున్నావా? అమ్మా రండి రండి మనం వెళ్దాం, 4 మాటలు వినొద్దాం. ఎక్కడి నుంచో దైవజనులు వస్తున్నారు, వాళ్ళు ఎంతో సిద్ధపాటు చేశారు అని ప్రోత్సహించుకొని ఇతరులను ప్రోత్సాహంతో మనం తీసుకురాగలుగుతున్నాము. అప్పుడు మన స్థానిక సంఘం క్షేమాభివృద్ధి నొందుతూ బలపడుతూ దేవుని దీవెనలను అనుభవిస్తుంది. అటు అలాంటి అనుభవంలో మనం ఉందాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అటు కృప మాకు దయచేయి ప్రభాని ప్రభుని అడుగుదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.